ఇక అప్డేట్స్ చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో శ్రీకాకుళం జిల్లా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో కురిసిన వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వేలకు వేలు పెట్టుబడులు పెడితే వాయుగుండం తమ పంటలను గంగపాలు చేస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతుల పంట నష్టంపై మరింత సమాచారాన్ని శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం 2-3 రోజుల పాటు కూడా తీవ్రమైన ప్రభావం చూపించింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమ్మాయి. చాలా దగ్గరలో కూడా ఎక్కడికక్కడే వాగులు, వంకలు కూడా పొంగి ప్రవహించాయి. పదుల సంఖ్యలో గ్రామాలకు మధ్య కూడా రాకపోకలు కూడా నిలిచిపోయి. ముఖ్యంగా చూస్తే ఈ 3 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకి మొత్తం శ్రీకాకుళం జిల్లాలో 1,40,000 హెక్టార్లలో వరి మరోవైపు మొక్కజొన్న, పత్తి పంటలు వేశారు. ఇందులో 1,200 హెక్టార్లలో పంట అంతా కూడా డ్యామేజ్ అయినట్టు కూడా అధికారులు ఇప్పుడు ప్రాథమికంగా గుర్తించారు. వీటికి సంబంధించి కూడా ఎటువంటి రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలని దానికి సంబంధించి కూడా మొత్తం అధికారులంతా కూడా కసరత్తు చేస్తున్నారు. 1,200 హెక్టార్లలో వరితో పాటు పత్తి, మరోవైపు మొక్కజొన్న పంటలు కూడా ఎక్కడికక్కడే కూడా మునిగిపోయి నాశనం అయినట్టు కూడా ప్రాథమికంగా కూడా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడే కూడా మంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఎటువంటి పంట నష్టం జరిగినా సరే అటువంటి రైతులు ఖచ్చితంగా ఆదుకుంటాం. అటువంటి వారికి కూడా ఎంత మేరకు వాళ్ళు అంటే రైతులు పంటకి ఖర్చు చేశారు, మరోవైపు ఎంత మేర నష్టమైంది, ఎన్ని ఎకరాల్లో జరిగిన దానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం సేకరించాలని కూడా జిల్లా కలెక్టర్తో పాటు మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఆదేశాలు జారీ చేస్తారు. మొత్తమే చూస్తే 1,200 హెక్టార్లలో శ్రీకాకుళం జిల్లాలో పంట నష్టమైంది. ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తే శ్రీకాకుళం జిల్లాలోని ఇప్పుడు మన ఇక్కడ కిల్లిపాలెం దగ్గరలో ఉన్నాం. మొత్తం చూస్తే గత 3 రోజులు కురిసిన వర్షాలతో మొత్తం మనం ఇక్కడ ప్రస్తుతం చూడొచ్చు. ఎక్కడికక్కడే వరి పంట మొత్తం కూడా నీటి మునిగింది. ఇప్పటికి కూడా ముడుకు పై కంటే కూడా ఎక్కువగా నీళ్ళలో కూడా వరి పంట ఇప్పటికీ కూడా నానుతూ ఉంది. చాలా వరకు మీరు చూస్తే మొత్తం పంట అంతా కూడా కుళ్ళిపోయి మొత్తం అంటే నీటిలోనే అక్కడికక్కడ కుళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి గతంలో వచ్చిన వర్షాలకి ఈ కుళ్ళి కొంత నాశనం అయితే నిన్న కురిసిన వర్షాలతో పూర్తిగా మళ్ళీ పంట పైనుంచి కూడా వర్షం పారినట్టు కూడా నీరు పారినట్టు కూడా ఇక్కడున్న రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలకు ఖర్చు పెట్టాం, ప్రస్తుతం పంట చూస్తే తీవ్రస్థాయిలో నష్టపోయింది, ఎందుకు కూడా పనికిరాదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. అయ్యా, మీరు ఎంత పంట పెట్టారు, ఎంత నష్టం వచ్చింది? దగ్గర 3 ఎకరాల వరకు పెట్టామండి. మొత్తం ఈ బంగాళాఖాతంలో అల్పపీడనం పడడం వల్ల మొత్తం పోయింది. ఇప్పుడు ఇది ఇలా కనిపిస్తుంది కానీ వాటర్ తగ్గినట్టు ఇదంతా కూడా మొత్తం ఏలబడిపోయి మరి ఇంకేది పనికిరాదు. ఎకరాకు 25,000 వరకు మదిపోయింది. 75,000 ఒక్క రూపాయి కూడా ఇది రాదు. దీన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మేము ఎదురు చూస్తున్నాం, విన్నవించుకుంటాం ప్రభుత్వానికి. కాదు, ఇప్పుడు ఈ పంట ఎంతో వరకు ఆల్రెడీ నీరు పారుతుంది కదా, ఏమైనా పనికి వస్తుంది? ఏమైనా ఇది ఏం పనికిరాదు. ఇది మొత్తం ఇది ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి అలా కనిపిస్తుంది. నీరు తగ్గినంటే ఇగో ఇలా అయిపోద్ది పంట. ఇదేం జావ అయిపోద్ది, ఇదేం పనికిరాదు. ఇది మళ్ళీ రెండో పంటకు కూడా మొదలు పెట్టడానికి రైతు ఏదైనా ప్రభుత్వం చూడాలని మేము విన్నవించుకుంటున్నాం. మొత్తమే చూస్తే ఇప్పుడు ఈ పంట ఇంచుమించు ఎన్ని హెక్టార్లో ఉంటుంది, ఎంత ఖర్చు ఉంటుంది మీకు? ఎకరాకు 25,000 అయిందండి, అవుతుంది ఇంచుమించు. కానీ ప్రతి రైతుకి కూడా ఒక 25,000 నుంచి 30,000 దుక్కి విత్తనాలు, మొదటి ఎరువు అయిపోయింది, రెండో ఎరువు అయిపోయింది, ఎకరాకి 10 కూలి లెక్క గాబు తీతలు అయిపోయింది. అన్నీ జరిగిపోయి ఇంకా పొట్టొచ్చిన టైంలో మొత్తం పోయింది. ఇంక దీన్ని ఏ విధంగా కూడా పనికిరాదు. ఇది ఇప్పుడు మళ్ళీ తీసుకోవడానికి వేరే డబ్బులు అవుతాయి, మళ్ళీ రెండో పంట పెట్టుకోవడానికి మళ్ళీ దుక్కి ఇదంతా అవసరం. అందుచేత ప్రభుత్వం మాకు ఆదుకోవాలని మేము ఎదురు చూస్తాం. మీకెంత ఎన్ని ఎకరాలు పెట్టారు? 2 ఎకరాలు పెట్టాం బాబు. పెట్టాము, వర్షతో పనులు అవ్వడం కుళ్ళిపోయింది. ఎకరాకు 10,000 నష్టం. మరి గవర్నమెంట్ ఆదుకుంటే కొంచెం బాగుంటుంది అందరికి. మాతో ఇంకో వ్యవసాయాలు కూడా పోనాయి, వాళ్ళు రాలేదు. మేము వచ్చి బాధపడి చెప్తాను. మొత్తం అయితే రైతులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. మొత్తం చూస్తే ఇప్పటికీ కూడా వరిమళ్ళ నుంచి నీరు అలాగా నదిలో పారుతున్నట్టు కూడా పారుతూనే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే మొత్తం వరిచేనంతా కూడా కుళ్ళి, మనం విజువల్లో చూడొచ్చు, మొత్తం వరిచేనంతా కూడా ఆకుతో సహా మొత్తం అంతా కుళ్ళిపోయి కనిపిస్తుంది. ఇదే వాటర్ కనీసం మరొక 10 రోజుల పాటు ఈ విధంగా ప్రవహించే అవకాశం ఉందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకి 25,000 నుంచి 30,000 వరకు ఖర్చు పెట్టాం, మొత్తం అంతా కూడా గంగపాలు అయిపోయిందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ కూడా రైతులు అయితే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా రైతులు ప్రభుత్వాన్ని కోరుతారు. లేని పక్షంలో మాత్రం ఖచ్చితంగా కూడా మేము అప్పులు పాలవలసి వస్తుంది. ఎందుకంటే ప్రతి రైతు కూడా పంటకి ఎక్కడో ఒక దగ్గర అప్పు చేసి పెడుతుంటాం. ఈసారి అప్పులు అయిపోగా మరోవైపు ఏదైతే వర్షం మిగిల్చిన ఈ చేదు విషాదం మరి ఇంకా కూడా మమ్మల్ని నష్టాల ఊబిలో కూరుస్తుందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. వీడియోస్ నారాయణరాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.